జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నామో బృహదుంగ పర్వతం వరకు పాండవులు చేరుకున్నారు. అరణ్య పర్వం తీర్థయాత్రలో భాగంగా. ఇక అక్కడి నుంచి వాళ్ళు కొంత ముందు వచ్చిన తర్వాత వాళ్ళకి అష్టావక్రుడు అతను అక్కడ ఎక్కడైతే తపస్సు చేశాడో ఆ ప్రాంతంలోకి వచ్చారో అక్కడికి రాగానే ధర్మరాజు రోమశుడిని అడిగాడు అష్టావక్రుడి కథ చెప్పమని. దాంతో రోమశుడు ఇలా చెప్తున్నాడు, పాండవులు వింటున్నారు. ఈ అష్టావక్రుడు ఏకపాదముని, అతన్ని కహోలముని అంటారు. అతని కొడుకు. ఈ ఏకపాదుడు ఎప్పుడు చూసినా పగలు రాత్రితో సంబంధం లేకుండా వేదం చెప్తూనే ఉండేవాడనమాట. దాంతో అతని దగ్గర ఉన్నటువంటి శిష్యులు కూడా అంటే కొంత సమయమైనా రెస్ట్ కావాలి కదా, అలా కాకుండా పగలు రాత్రి ఒక ఒక సమయం అంటూ లేకుండా ఎప్పుడు వేదాన్ని వల్లిస్తూ ఉండేవాడు. అంటే ఇంకా ఏ ఇతర పని చేసేవాడు కాదు. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉండేది. శిష్యులు కూడా రోజు రోజుకి శుష్కించిపోతూ ఉంటారు, అంటే నీరస పడిపోతూ ఉంటారనమాట. ఇలాంటి సమయంలోనే ఆమె భార్య అయినటువంటి సుజాత, అప్పటికి ఆమెకు నవమాసాలు నిండుతాయి. ఇంకా ఇంకా కొన్ని రోజులైతే ఆమెకు ప్రసవం జరుగుతుంది అనమాట. అలాంటి పరిస్థితిలో ఉంటుంది. దీంతో ఇలాంటి సమయంలో ఏం జరుగుతుందంటే, ఇలా చెప్తూనే ఉంటే వేదాన్ని వల్లిస్తూ ఉంటే సుజాత కడుపులో నుంచి ఒక మాట వినిపిస్తుంది. ఆ మాట, ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఏమంటాడంటే, వేదం వల్లేయడానికి వేలాపాల అంటూ లేదా, నువ్వు ఇలా చెప్పడం వల్ల నీ నీ దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఏమైపోతున్నారు, కుటుంబం ఏమైపోతుంది, పట్టించుకోవా అంటాడు. ఈ కడుపులో బిడ్డేంటి, మాట్లాడడం ఏంటి అనుకోవద్దు, మహాభారతంలో ఇలాంటివన్నీ ఉంటాయి. సరే, అలా అనగానే ఏకపాదుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. అప్పటికే విపరీతంగా అలసిపోయి ఉంటాడు, తదేక జ్ఞానంలో ఉంటాడు. అలా కడుపులో బిడ్డ అతన్ని వెక్కిరించే వరకు తన కొడుకే అని కూడా చూడకుండా, నన్నే వెక్కిరిస్తావా, నువ్వు అష్టవంకర్లతో పుడతావు అని శపిస్తాడు. దాంతో సుజాత చాలా భయపడిపోతుంది. ఏంటి అష్టవంకర్లతో పుట్టడం ఏంటి, కన్నబిడ్డని ఇలా శపించావని. దాంతో ఏదో తెలియని మైకంలో నేను శపించేశాను, ఇంకా తప్పదు, అతను అలాగే పుట్టేస్తాడు అంటే, ఓవైపేమో బిడ్డ అష్టవంకరులుగా పుడతాడన్నావు, ఇంట్లో ఏమీ లేవు, రేపో మాపో నేను ప్రసవించబోతున్నాను, కనీస ఏర్పాట్లైనా చేయకపోతే ఎలా అంటే, ఇంకా అప్పుడు ఏం చేస్తాడంటే, తప్పదు, కనీసం ఇల్లు గడవడానికైనా డబ్బు కావాలని చెప్పేసి మిథిలా రాజ్యంకి వెళ్తాడు. మిథిలా రాజ్యంని అప్పుడు జనకుడు పరిపాలిస్తుంటాడు. అంటే మిథిలా రాజ్యం అనగానే జనకుడే పరిపాలిస్తాడు. ఎందుకంటే మిథిలా రాజ్యాన్ని ఎవరు పరిపాలించిన ఆ రాజు పేరు అప్పటి వరకు ఏమున్నా, అతడు ఒక్కసారి రాజ్యాన్ని చేపట్టాడంటే అతన్ని జనకుడనే పిలుస్తారు. అది వాళ్ళ సాంప్రదాయం. జనక మహారాజు అక్కడ అక్కడ ఉంటాడు. ఆయన ఉన్నటువంటి సభకి మన ఏకపాదుడు వెళ్తాడు. అక్కడ వరుణుడి కొడుకు అయినటువంటి వంది, అతని పేరు అతనికి చాలా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అతను శాస్త్రాలు వీటిలలో చాలా పండితుడు. ఎవరితోటైనా సరే వాగ్వాదం చేశాడు, ఆ శాస్త్రానికి సంబంధించినటువంటి ఏదైనా తర్కం చేశాడంటే అతనే గెలుస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ మన ఏకపాదుడు వెళ్ళి ఆ వందితోటి శాస్త్రానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంటాడు. కానీ ఇతను ఓడిపోతాడు. అక్కడ ఒక రివాజ్ ఏముంటుందంటే, ఎవరైనా ఓడిపోతే వాళ్ళు అక్కడే బందీలుగా ఉంటారు. శాస్త్రతర్కంలో ఎవరైనా ఓడిపోతే వాళ్ళు అక్కడే బందీలుగా ఉంటారనమాట. దాంతో అటు వెళ్ళినటువంటి ఏకపాదుడు అటే వెళ్తాడు. ఇక కొన్ని రోజులకు ఇక్కడ పొరటి నొప్పులతో సుజాతకి 12 బిడ్డ పుడతాడు. అతను 8 వంకలతో ఉంటాడు. 8 వంకలంటే అతని చేతులు, కాళ్ళు, మెడ, నడుము, మోకాళ్ళు, పాదాలు ఇలా అన్నీ కూడా వంకర్లు తిరిగి ఉంటాయి. మనం ఇంకా అతను ఎంత బాధతో ఉంటాడో, అతని శరీరం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. 8 వంకర్లు ఉంటాయి అతని శరీరంలో. ఇతను ఇప్పుడు ఈమె భర్త లేడు కాబట్టి ఈమె తన తండ్రి దగ్గరికి వెళ్తుంది. తన తండ్రికి ఈ సేమ్ సమయం, అంటే తన తల్లికి కూడా, ఇప్పుడు సుజాత తల్లి కుశసుతి ఉంటుంది, ఆమెకు కూడా అదే సమయంలో బిడ్డ పుడతాడు. అతని పేరు శ్వేతకేతు. అంటే ఇప్పుడు మేనల్లుడు మేనమామ ఇద్దరూ దాదాపు ఒకే వయసు, అంటే కొన్ని రోజుల తేడాతో పుడతారు, ఒకే వయసులో ఉంటారు. దీంతో మొదటి నుంచి అష్టావక్రుడికి తన తండ్రి ఎవరో తెలియదు. తన తాతనే తండ్రి అనుకుంటాడు, శ్వేతకేతువునే తన అన్న అనుకొని పెరుగుతూ ఉంటాడు. ఇలా ఒక 13 సంవత్సరాల వయసు వస్తుంది అష్టావక్రుడికి. ఒకరోజు సరదాగా వెళ్ళి తన తాత తొడ మీద కూర్చుంటాడు. దీంతో శ్వేతకేతు వచ్చి, ఎప్పుడు చూసినా మా నాన్న దగ్గరే కూర్చుంటావు, మా నాన్న మీదే ఆడుకుంటుంటావు, వెళ్ళి ఇక్కడి నుంచి మీ నాన్నతో ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి అతను నెట్టేస్తాడు తాత దగ్గర నుంచి. అప్పుడు అర్థమవుతుంది అష్టావక్రుడికి, ఓహో నాకు ఇతను
ఇతని తండ్రి కాదు, ఇతని తాత, అసలు ఇది ఇక్కడ ఏం జరుగుతుంది. అయితే అప్పటికే అష్టావక్రుడికి అన్ని రకాలైనటువంటి వేద పరిజ్ఞానం పుడుతూనే చాలా అద్భుతమైనటువంటి మేధావి అతడు. అలాంటి అతనికి ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తాత వాళ్ళు కావాల్సినటువంటి వేద విజ్ఞానాలన్నీ కూడా నేర్పించి ఉంచుతారు. ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, శ్వేతకేతు అలా అనడంతోటి అష్టావక్రుడు వెళ్ళి తన తల్లి సుజాతని అడుగుతాడు. అసలు నా తండ్రి ఎవరు? మనం ఎందుకు మన తాత దగ్గర ఉంటున్నాము? ఏం జరిగిందో చెప్పమని అంటే, అప్పుడు సుజాత చెప్తది. ఇలా జనక మహారాజు కొలువు దగ్గరికి వెళ్ళాడు. ఏమైందో తెలీదు. అక్కడ బందీగా మారాడు అని చెప్తది. దాంతోటి అష్టావక్రుడు తన మేనమామైనటువంటి శ్వేతకేతు ఇద్దరు కూడా మహాపండితులు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ జనక మహారాజు ఉన్నటువంటి కొలువుకి వెళ్తారు. కొలువుకి వెళ్ళగానే 12 ఏళ్ల పిల్లలు మీరొచ్చి ఏమి చేస్తారు? ఇక్కడ వంది ఉన్నాడు. అసలు వంది ముందు ఎవరు కూడా నిలవలేరు. పదండి ఇక్కడి నుంచి అని ముందుకి పోనివ్వరు. కానీ చాలా కష్టపడి జనక మహారాజుకి సవాలు వేసి చివరికైతే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి జనక మహారాజు ముందు నిల్చుంటాడు. జనక మహారాజు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అష్టావక్రుడు జనక మహారాజు ముందంటారు, 6 నాభులు 12 అంశాలు 24 పర్వాలు మున్నెట్ట 60 రేకులు ఇది తెలుసుకున్నవాడు పండితుడు. నువ్వు పండితుడు అంటున్నావు కదా, దీని అర్థం ఏంటో చెప్పు అంటాడు. అప్పుడు అష్టావక్రుడు ఇలా అంటాడు, 6 ఋతువులు నాభులు, 12 మాసాలు అంశాలు, 24 పక్షాలు పర్వాలు, మున్నెట్ట 65 దినాలు రేకులు, ఈ కాలచక్రం నిన్ను కాపాడుతుంది. అంటే కాలచక్రం గురించి ఇండైరెక్ట్గా జనకుడు అడిగితే దానికి సమాధానం అష్టావక్రుడు చెప్తాడు. దాంతో ఓకే, నువ్వు పండితుడు అని ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అంటాడు. బడబల వలె కలుసుకొని ఏవి ఎవరి వల్ల గర్భం ధరించి ఎవనికి ఉంటాయి. అంటే బడబల వలె కలుసుకొని ఏవి ఎవరి వల్ల గర్భం ధరించి ఎవరిని కంటాయి అనేసి అడుగుతాడు, అసలు అర్థం లేకుండా. అప్పుడు అష్టావక్రుడు ఏం చెప్తాడంటే, పూర్వ ఉత్తర అరుణాల వాయువుతో కలుసుకున్న కన్ను అగ్ని వలె బాధ నీ శత్రువుకైనా ఉండకుండా ఉండాలి అని చెప్పేసి సమాధానం చెప్తాడు. సో ఇవన్నీ కూడా సంస్కృతికి సంబంధించినటువంటివి. అంటే పూర్వ ఉత్తర అరుణులు వాయువులతో కలుసుకున్న కన్ను, దానికి సంబంధించినటువంటి బాధ, అది నీ శత్రువు కూడా ఉండకపోవడం మంచిది అని చెప్పేసి అతను చెప్తాడు. తర్వాత జనకుడు ఏమడుగుతాడు, నిద్రలో కళ్ళు మూయని వాళ్ళెవరు అంటాడు. దానికి అష్టావక్రుడు చేపలు అంటాడు. జనకుడు అంటాడు, జన్మించిన కదలంది ఏది చెప్పు అంటే దానికి సమాధానం అష్టావక్రుడు గుడ్డు అని చెప్తాడు. జనకుడు హృదయం లేనిది ఏది అంటాడు. అష్టావక్రుడు రాయి అంటాడు. జనకుడు వేగం వల్ల ఏది పెరుగుతుంది అంటాడు. అష్టావక్రుడు ఏరు పెరుగుతుంది అంటాడు. దీంతో జనకుడు సంతోషించి, తప్పకుండా నువ్వు పండితుడివే, నీకు అసలు అనుమానం ఏమీ లేదు, నువ్వు వందితోటి ఇప్పుడు ఖచ్చితంగా మీరిద్దరూ ఈ శాస్త్ర సంబంధమైనటువంటి వాగ్వివాదం ఏదైతే ఉందో దాంట్లో పాల్గొనొచ్చు అని అడుగుతాడు. దీంతో వందికి అష్టావక్రుడికి మధ్య జరుగుతుంది. అసలు దాని గురించి చెప్పాలంటే నాకు 2-3 రోజులు పడుతుంది కావచ్చు, అంత బాగా ఉంటుంది వీళ్ళ మధ్య. అంటే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఇస్తాడు. అంటే ఒక రకంగా అనేక విధాల ప్రజ్వలిస్తాడు అగ్ని. ఒకడు అంతటినే వెలిగినిస్తాడు సూర్యుడు. ఒకడు వీరుడు నియంత్రణ ఇంద్రుడు. ఒకడు పితృదేవతల ప్రభువు యముడు. ఒకడు వీటన్నిటికీ ఒకడే నాయకుడు, అతను ఎవడో చెప్పు అంటాడు. స్నేహితులు ఇంద్రుడు అగ్ని, ఇద్దరు రథచక్రాలు, 2 భార్యాభర్తలు. అంటే ఇట్లా అసలు మామూలుగా ఉండదు దానికి సంబంధించి అష్టావక్రుడికి వందికి మధ్య జరిగినటువంటివి. అంటే కర్మవశంగా మనుషులు 3 జన్మలు, వాజపేయం వహించిన వేదాలు 3, అధర్వంలో యజ్ఞాలు అనుష్ఠించే కాలాలు 3, లోకాలు 3, జ్యోతిష్యులు 3. వీటికి సంబంధించి ఏంటి దీనికి పూర్తి అర్థం చెప్పమంటాడు. ఇలా 1 కాదు 2 కాదు, ఛందస్సుకు సంబంధించినటువంటివి, వివిధ రకాలైనటువంటి శ్లోకాలు, అసలు మామూలుగా ఉండదు. వందికియును అష్టావక్రుడికి మధ్యలో జరిగినటువంటి ఆ వాగ్వివాదం ఇద్దరు చాలాసేపు చేసుకుంటారు. మొత్తానికి చివరికి వంది ఇంకా నేను ఓడిపోయాను అని ఒప్పుకుంటాడు. దాంతో సభ అంతా కూడా అష్టావక్రుడికి జై కొడతారు. అష్టావక్రుడు అక్కడ ఉన్నటువంటి సుమంగ పుణ్యనది దాని పక్కనే భరతుడికి రాజ్యాభిషేకం జరిగింది అక్కడే అన్నమాట. ఆ నీళ్ళే తీసుకొచ్చి ఇతను గెలిచినట్టుగా అతని పాదాలు కడుగుతారు. అక్కడి నుంచి ఇంకా ఆ వరకు జరిగిందంతా తెలుసుకుని మళ్ళీ జనక మహారాజు దగ్గరికి వెళ్ళి జనకుని అడుగుతాడనమాట, నా తండ్రి మీ దగ్గర ఉన్నాడు, ఇప్పుడు నేను ఓడించాను కదా అని చెప్తే సరే అని చెప్పేసి
మొత్తం ఓవరాల్గా జరిగిందంతా కూడా జనకుడు చాలా అద్భుతంగా అష్టావక్రుడిని కీర్తించి అతనికి అసలు అప్పటి వరకు ఏ కవికి ఏ పండితుడికి ఇవ్వనంత ధనం ఇచ్చి అతని తండ్రితో సహా పంపించేస్తాడనమాట. ఏ తండ్రి అయితే అతన్ని అష్టవంకరులుగా ఉండు అని శాపం పెడతాడో ఆ తండ్రిని చెర నుంచి విడిస్తాడో. అంటే అష్టవక్రుడి కథ నేను చెప్పాను కానీ అది చదువుతుంటే ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్ అసలు వేదాలు దానికి సంబంధించినటువంటి విజ్ఞానము పండితులు ఎలా ఉంటారు ఏంటి అనేది ఇది చాలా బాగుంటుంది అష్టావక్రుడికి సంబంధించినటువంటి నాలెడ్జ్. సో ఇది మొత్తానికైతే దీని గురించి అంతా తెలుసుకుంటారు. దీని గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరు తెలుసుకున్నారు దీని గురించి? పాండవులు తెలుసుకున్నారు కదా. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పాండవులు ఎటు వెళ్ళారు, ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.